అప్పుడు అదొక 8 minutes పద్యం అండి. అది మాయిసాబ్లో జరుగుతుంటే అది 8 minutes అయిపోయాక ఈయనకి 4 పేజీల డైలాగ్ ఉందంటే ఆయన ఇదంతా చూసుకుని నేను తేవడం చెప్తాడా అని డైరెక్టర్ గారు నేను చూసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నారంట. నాకు కూడా పెద్దలు సినిమా ఇండస్ట్రీలో చెప్పినప్పుడు తెలిసిన ఒక విషయం. ఓకే, ఏమంటే ఆయన అంత చెప్పాక ఈ 4 పేజీలు డైలాగ్ చెప్తే చండాలంగా ఉంటుందండి, ఇది వద్దండి, నేను వేరే చేస్తానంటే ఆయన చేశారంటే ఒకటే క్లాప్స్ గిప్స్ అయిపోయింది. ఆ గొడవ కూడా జరిగిపోయింది. ఎన్టీఆర్ గారికి అంటే డైరెక్ట్గా గొడవ కాదు, అలాగెలా కుదురుతుంది అంత పెద్ద పద్యాన్ని అలాగా అది లైట్గా తీసి పడేస్తే నాకు ఇంపాక్ట్ మారిపోదు అది అంటే. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక భీముడికి దుర్యోధనుడికి జరిగే ఒక ఇన్సిడెంట్ అది, కానీ అది పర్సనల్గా వెళ్ళిపోయిందో మరి ఫ్యాన్స్ దాకా వెళ్ళిపోయిందో నాకు కరెక్ట్గా తెలియదండి. మన వయసుకి మనకు తెలియదు కదండి, ఎప్పుడో జరిగింది. నేను ఏంటంటే ఆ తర్వాత ఒక క్లాష్ వలన మాట వచ్చి ఒక 3 సంవత్సరాలు తెలుగు సినిమాలు చేయలేదండి తాతగారు. ఆయన తమిళ సినిమాలు చేసుకున్నాడు. ఆయనకేం ఆయన ఇక్కడ స్టార్ అక్కడ స్టార్ అంతే అంతే. మళ్ళీ కేవీ రెడ్డి గారే పిలిచి మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ చేయాలని చేయడమే అని నేనే నాకు ఆలీలు చెప్పాల్సిందే మన వయసుకి ఆయన పెద్ద. అది చాలా డిబేట్ అయ్యి చాలా రోజులు ఆ షూటింగ్ ఆగిపోవడానికి కారణం ఆ సీన్ అనేది నేను కూడా విన్నాను. అయితే వారిద్దరికి కూడా తాతగారికి అయినా సరే సినీ ఎన్టీఆర్ గారికైనా ఏదో తప్పు అయితే కరెక్ట్ చేయండి. 1951 కానీ 52 కానీ పాతాళ భైరవి 51 వాళ్ళిద్దరికి కూడా పెద్ద బ్రేక్ అంటే ఇద్దరికి ఒకేసారి వచ్చింది. అవునండి, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా కదా అది. కాదు ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. తాతగారికి కూడా ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ ఇద్దరికి ఒకటే. వాళ్ళిద్దరి మీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది ఏంది అని చెప్పేసి? మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ లేకుంటే అట్లా? మాకు ఎక్కువ నాన్నని చెప్పేదండి, వాళ్ళు బాగానే ఉండేవారండి.